సమర్పించు సినిమా ఛాన్స్ దవిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎలన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి ఒక మాట చెప్పాడు, యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని. కానీ మన లెనిన్ యుద్ధం ప్రశాంతంగా చేయలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో ట్రోల్స్ పడి ఒక ఉగ్ర రూపం దాల్చిన వాడిలా అయ్యగారే నెంబర్ 1 అంటూ ఆ పేరును నిరూపించి ప్రజల మనసులో స్థానాన్ని నిలబెట్టుకొని మన ముందుకి వస్తున్నారు మన లెనిన్. వెల్కమ్ లెనిన్ అయ్యగారు. నమస్కారం సార్. సార్, మీరు చాలా హార్డ్ వర్క్ చేసి మనుషుల్లో మనుషుల్ని కదిలించి ఒక నేమ్ క్రియేట్ చేసి అయ్యగారే నెంబర్ 1 అని నిరూపించుకున్నారు. బంగారం, నీకు మాట చెప్పనా? చెప్పండి. చిన్నప్పుడు మా నాయన ఒక మాట చెప్పేవాడు, మనం పుడుతున్నప్పుడు ఊపిరి ఒక్కటి ఉంటుంది కానీ పేరు ఉండదు. అట్లానే మనం పోయేప్పుడు ఊపిరి మాత్రమే పోతుంది, పేరు మాత్రం అట్టానే ఉంటుంది. ఆ పేరు ఎట్టా నిలబడాలో తెలుసా? ఓ రేంజ్లో నిలబడాలా. అదే నేను చేసిన. అమ్మే, ఇప్పుడు మీరు చేసే స్కిట్లు ఎట్టా ఉండాలో తెలుసా? ఆ రేంజ్లో ఉండాలా, నేను నవ్వాలా. ఏమంటావు? యుద్ధం చేసి విన్ అయ్యారు. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మా స్కిట్స్ ఎంజాయ్ చేయండి. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, స్వామి పాదం తాకు తాకు అనే పదానికి అర్థం తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్ టీమ్. పిఎలు జాబ్ టయానికి మంచిగా రారు, శాలరీ టయానికి మట్టికి వేయాలంటారు. ఏంటండి మాస్టరు 200 కావాలా? 200 దేనికిరా? బీర్ వేసుకుందామని. బీర్ ఎంత? 190. 10 రూపాయలు మోసం. 240 కేజీ మోసం. అంతేగా. ఇప్పుడు 300 అయిందిరా. అవునా? రే, అసలు నేను ఎవరో తెలుసా? ఈ హైదరాబాద్లోనే రిచెస్ట్ ఫీలోరా. ఈ కోట్ ఎంత తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నాకు తెలుసు. ఈ కోటిలో 250. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆగు, ఎర్రగడ్డలో ఆదివారం అయితే 50. ఈ నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. వీడి కిలాక్ కదా. ఇన్సల్ట్ చేసినా కూడా అంతే. ఎదవ బావాడు చెప్తే వించావుడు. లేదు 200. రే, ఎగ్జిట్ ఎటు? ఇటు. అట్రా కాదు, ఇటెళ్ళు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? తొక్క తీస్తా. యాంకర్ గారు, నాకు 100 కోట్లు ఆస్తుంది. ఒక 100 బిల్డింగ్లు ఉన్నాయి అంటే కొద్దిగా ఎక్కువ చెప్పాలండి. ఒక 50 మాకు ఇవ్వండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ, తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మిమ్మల్ని చేసుకుందామని కాదు, మీరు ఎవరినైనా అమ్మాయిని సెట్ చేస్తే పెళ్ళి చేసుకుందామని. పెళ్ళిళ్ళ పేరే అనుకుంటున్నా. అలాని కాదు. ఏంటి అంత సీరియస్ చూస్తున్నారు? అంటే ఈ యువరాజ్కి యువరాణి రాదనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదేంటి యువరాణి ముందు వచ్చేసింది. యాపిల్ పండులా ఉంది అనుకున్నాను కానీ లేదు. నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతారా? టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు. హాయ్ అండి. హాయ్. నా పేరు బండ్ల గణేష్. చిచి, గద్దలకొండ గణేష్. అదేంటి ముగ్గురు పేరు చెప్పారు? ఇందులో బండ, కొండ, గణేష. హలో, ఆ ముగ్గురిని కలిపి మిక్సీలో వేస్తేనే ఈ గద్దలకొండ గణేష్. ఇంతకీ మీకు పెళ్ళయిందా? కాలేదండి. నాకు అదే కావాలి. ఏంటి? అదే పెళ్ళి కావాలి అంటున్నాను. మీకైందా? నాకు పెళ్ళి కాలేదు కానీ అమ్మాయిలతో చాలా లొల్లి అయ్యింది. ఏంటిది? దిష్టి తగలకుండా. ఓ, వీళ్ళందరి దిష్టి నాకు తగలకూడదని కాదు, మీ దిష్టి వీళ్ళందరి తగలకుండా. ఓకే బేబీ, సరే కానీ రక్త చరిత్ర రిలీజ్ అయిందంట. ఈ నైట్కి వెళ్దామా మనం? హే, నేను నిన్ను అడుగుతుంటే నువ్వేంటి యాంకర్ వైపు చూస్తున్నావు? ఇప్పుడు నీతో వెళ్తే రక్త చరిత్ర అవుతుంది, మరి ఆమెతో వెళ్తే ఒంట్లో రక్తం లేని చరిత్ర అవుతుంది.
ఒక ఆడదాని ముందు ఆ. ఇంకో ఆడదాన్ని అవమానిస్తావా? ఏంటి అన్న మళ్ళీ ఒకసారి ఒక ఆడదాని ముందు ఆ. ఇంకో ఆడదాన్ని అవమానిస్తావా? నువ్వు ఆడదాని అంటే తను కూడా నమ్మలేకపోతుంది. ఏ నమ్మరు మీరు? నమ్మలేదు. జీవన్ గారు మీరు? ఆయన అసలు నమ్మలేదు. నువ్వు ఊరుకో. నువ్వు ఎంత మంచోడు అని ఇంతసేపు మాట్లాడాను నేను. కానీ నువ్వు ఇంత ఎదవి రాస్కెల్వి అని తెలిసిన తర్వాత ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఐ హేట్ తూ తూ. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఐ హేట్ యు అమ్మ. తూ కాదు. మళ్ళీ ఇస్తాడు. ఛే! ఏంటోనండి, లేక ఒక అమ్మాయి సెట్ అయితే మాట్లాడడం రాక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాగన్నా ఆ అమ్మాయిని పట్టుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి. ఎవరు నాకు సాయం చేస్తారు? మిమ్మల్ని అడగడం వేస్ట్లే. అంతేగా ఇక్కడ ఏదో పేపర్ పడి ఉందండి. స్వామీజీ అంట, ఎవరికి ఏ కష్టాలు ఉన్నా అన్నీ తీరుస్తారంట. జీవన్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. అప్పట్లో నేను వాస్తులు బాగా చూశాను కాబట్టి ఇన్ని ఆస్తులు సంపాదించాను, ఇన్ని బిల్డింగ్లు కట్టగలిగాను. ఓ నువ్వు వాస్తులు చూసావా? వెంటనే నేను ఇప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్తా, ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకుని పెళ్లి చేసుకుంటా. మాత, చెప్పండి స్వామి. మనకి ఈ రోజు వచ్చిన అపాయింట్మెంట్ల ప్రకారం ముందుగా వచ్చిన భక్తుడు ఎవరు? భక్తుడు కాదు స్వామి, మరి? భక్తురాలు. భక్తురాలు? యాంకర్ స్రవంతి. యాంకర్ స్రవంతి? అవును స్వామి. అర్రెర్రెర్రెర్రెర్రెర్రె. ఏదో తేడాగా ఉందేంటి? ఆహా, స్రవంతి స్రవంతి స్రవంతి. వహువా వహువా. ఆవిడకి మన స్కిట్ వచ్చిందంటే వాంతి. వహువా వహువా. ఆవిడలాగే ఉంటుంది కొవ్వొత్తి. వహువా వహువా. ఆవిడ ఏదైనా సరే ఈ దబిడి దిబిడి షోకి ఒక కాంతి, క్రాకర్స్ క్రాంతి. పోలా అదిరిపోలా. ఆ అందమైన అమ్మాయి గురించి జాతకం చివరిలో చూద్దాం. ఆ తర్వాత వచ్చిన భక్తుడు ఎవరు? జిగేల్ జీవన్ గారు. జిగేల్ జీవన్ గారా? ఆహా, జిగేల్ అనిపించినట్టే ఉన్నాడే. సర్లే, ఆ జీవన్ గారి జాతకం చూద్దాం. పుస్తకం ఇవ్వము. జీవన్ జీవన్ జీవన్. వహువా వహువా. ఆయన ఈరోజు గెటప్ వేశాడు లెనిన్. వహువా వహువా. ఆయన ఎక్కడికి వెళ్ళినా నెంబర్ 1. వహువా వహువా స్వామి. ఆయన కొంతమంది అమ్మాయిలతో తాగుతాడు తాడు తాడు స్వామి. లెమన్. అయ్యయ్యో, ఆయన జాతకంలో ఒక లోపం ఉందమ్మో. ఏమిటి స్వామి అది? ఒక పెద్ద హీరోయిన్ గదిలోకి తీసుకెళ్ళి తన చేతుల మీదుగా రాసుకున్న సినిమా స్టోరీ నేరేషన్ ఇచ్చాడు. ఐ థింక్ వాటో వాట్. స్వామి. అయ్యయ్యో, ఆయన జాతకంలో 2 లోపాలు ఉన్నాయమ్మా. అవి ఏమిటి స్వామి? ఒకటి జీతం, 2 జీవితం. జీతం ఆయన అనుకున్నంత వస్తుందా? ఆయన అనుకోనంత వస్తుంది. పోనీ జీవితం? ఆయనకు నచ్చినట్టు ఉండదు, వాళ్ళ ఆవిడకి నచ్చినట్టే ఉంటుంది. అందుకే ఆయన జీవితం చిత్రం విచిత్రంగా ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? సర్లే కానీ మాత, అందరి కోరికలు అడుగుతున్నావు, మరి నీకేం కోరికలు లేవా? స్వామి, ఏంటి? నాకు పిల్లలు కావాలని ఆశగా ఉంది స్వామి. ఆహా, అయితే మీరు దానికి ఏదైనా పరిష్కారం చెప్పండి. పరిష్కారం నేను కాదు చెప్పాల్సింది, మీ ఆయన. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువ. అమ్మా, స్వామీజీ దగ్గరే స్వామీజీలా? స్వామి. సర్లే, నేను దీక్షలో ఉంటాను, ఎవరైనా వస్తే చెప్పు. సరే, ఇంకెవరివైనా జాతకాలు వచ్చాయా మన దగ్గరికి? శివగారు ఉన్నారు స్వామి. శివా శివా, వా వారే వా వారే వా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏమిటి స్వామి? శివగారు అంత పలకగానే అంత శివ శివ అంటున్నారు. అంటే శివగారి జాతకం అంటే చూడాల్సిందే. ఖచ్చితంగా చూద్దాం స్వామి. ఈ దబిడి దిబిడి షోకి ప్రొడ్యూసర్ గారు రెమిడాల శివ. వహువా. ఆయన ఎక్కువగా వెళ్తాడు గోవా. వహువా వహువా. తక్కువగా తింటాడు బువ్వా. వహువా వహువా. ఎక్కువగా తింటాడు టాడు టాడు పాలకోవా. అమ్మో, ఈ జాతకాలు ఈరోజు వద్దులే కానీ ఇక నేను దీక్షలో ఉంటాను. భక్తులు ఎవరు వచ్చినా నువ్వే సమాధానం చెప్పు. అలాగే స్వామి. ఆగుము. స్వామీజీని కలాలి. స్వామీజీ దీక్షతో ఉన్నారు. దీక్ష అమ్మా, అది దీక్షతో కాదమ్మా, దీక్షలో ఉన్నారని చెప్పాలి. దట్ట ఐ థింక్ వాటో వాట్.
సరే ఏదైతే ఏముంది, నువ్వు అక్కడ విశ్రాంతి తీసుకో. అంత టైం నాకు లేదు, నువ్వు పక్కకు రామ్మా. స్వామీజీ, ఏమిటి నాయనా ఇలా వచ్చావు? నేను మీ భక్తుడిని స్వామీజీ. అయితే బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ స్వామీజీ. నాకు ఒక సమస్య వచ్చింది. సమస్య? ఎస్. ఓకే, మీరు వెంటనే చెప్పొద్దు. ఓకే. చూపించు, నేనే చెప్తాను. ఈ చెయ్యి, ఈ చెయ్యి అయితే వేరే సమస్య. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా. ఆ చెయ్యి చూపించు. ఓకే. ఓకే. పొద్దున్నే ఒక అందమైన అమ్మాయిని చూసావు. ఎస్. ఆ అమ్మాయితో 3 పంచులు వేసావు. వేసాను. 3 బ్యాలేదు. పేలే స్వామి. పేలయ్యా? ఆ. ఎవరు చెప్పారు? సాక్ష్యం ఆయనే. నాకు కూడా ఆయన చెప్పింది పేర్లేదని. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నావు. Yes. ఆ అమ్మాయి నీ మీద చెప్పు పారేసింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పారేసిందిలే. ఇది కూడా నేనే చెప్పిన. నీ జాతకంలో ఒక లోపం ఉంది నాయన. ఏంటి? ఆ అమ్మాయి నీకు దక్కాలంటే నువ్వు ఒక అన్యోన్య దంపతులు విడిపోయిన వాళ్ళని కలపాలి. ఏదో తేడాగా ఉందేంటి? కలిపేద్దాం. ఓ జీవనాన్ని యాంకర్ని కలిపేస్తా. వాళ్ళు కలిపే అంత ఛాన్స్ నీకెవరు ఆయన? సర్లే, వాళ్ళు కాకుండా ఇటు తిరుగు. విడిపోలేదు, కలిసే ఉన్నాం. ఓ కలిసి ఉన్నారా? ఓకే. ఆ కొడవలు చూపి మాకండి సార్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నువ్వు ఇటు తూర్పు తిరిగి మార్గం అని వెళ్తే ఇద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఎదురైతే వాళ్ళ సమస్యని పరిష్కరించి నువ్వే తీర్చిదిద్దు. ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళ గొడవల్లో ఉన్న వాళ్ళని నేను కలిపితే నేను తర్వాత నిన్ను కలుపుతా. ఎస్, వెంటనే కలిపేస్తాను స్వామీజీ. ఓకే, అయితే వెళ్ళు. వెళ్తున్నాను. వెళ్ళు, మళ్ళీ రాకు. ఏమండి, నేను యాంకర్ అవుతానండి. నువ్వు యాంకర్ అవటం అట్ట పెట్టు, ఆ యాంకర్ రూమ్ దగ్గర మాత్రం బామాక. ఎందుకండి? ఆ జీవం లేడు, నిన్ను యాంకర్ అనుకొని చూసి నా దగ్గరికి వచ్చి నన్నే సెట్ చేయమంటున్నాను నిన్ను. వాడే ఉద్దేశంతో అన్నాడు. రోజు రాత్రి ఫ్యాన్ ఎందుకు 2లోనే పెడతారు? 5లో పెట్టచ్చు కదా. ఓసి, నేను 5లోనే పెట్టాను అనుకో, నువ్వు 5 కిలోమీటర్ల లోతల పడతావు. అమ్మ బాబాయ్, నేను మొన్న రాత్రి అట్టబడితేనే రాత్రి అంతా ఎత్తుకోలేక సచ్చా అమీర్పేటలో. అరే ఏంట్రా ఇది? ఏమండి యాంకర్ గారు, మీరు కానీ ఫ్యాన్ ఎదురుగానే ఉన్నారు. పడ్డారనుకో ఏ 5వ షెడ్యూల్కో రావాలా చూసుకొని రాక వచ్చారు. ఎదవో సోదాపి విషయం ఏమిటో చెప్పండి. అయినా మిమ్మల్ని కాదు, మా నాన్న అనాలి. అన్ని ఏదో పనులే చేస్తాడు. ఏం చేశాడు మీ నాన్న? ఏదో పని. ఇలాంటి ఏదోకిచ్చి పెళ్లి చేశాడు కదా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఏంటి నన్ను ఎదవన్నావా? ఓసే, నువ్వు కట్నం డబ్బులు ఇవ్వకపోయినా కానీ నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి పందిని మేపినట్టు మేపుతుంటే, సారీ ఎలికని మేపినట్టు మేపుతుంటే, నువ్వు ఇప్పుడు కట్నం డబ్బులు చేసారాపోతే నిన్ను గిబి 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 గుద్దుతా. కట్నం డబ్బులు చేసారాబా? ఎవరినన్నా కలపాలి జీవన్ గారు. ఎవరమ్మా నువ్వు? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? నా తాగుబోతు మొగుడు కట్ట కోసం రోజు నన్ను తంతున్నాడండి. అదే నాకు ఒక అన్నయ్య ఉంటే కట్నం ఇచ్చి నన్ను మహారాణిలాగా చూసుకుంటాడు. సెంటిమెంట్తో కొట్టావమ్మా. నీ బాధేంటి బామ్మది? చెల్లమ్మ నాకు. ఏమండి, తినికి అన్నయ్య లేడు, నాకు చెల్లమ్మ లేదు, అన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి నీకు అన్నయ్య ఉన్నాడమ్మా. నీకే సమస్య వచ్చినా ఇవన్నీ చూసుకుంటాడు. నీకే సమస్య ఉందో చెప్పు. ఏవడాడు నిన్ను కట్టుకున్న మొగుడు? నేనే. రే, 10 రూపాయలు మోసగాడివి నువ్వే కదరా? ఒరే, నువ్వేది ఇచ్చినట్టు మాట్లాడతావు ఏందిరా? ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? తీసుకోరా, 10 అడిగో, 100 ఇచ్చాను. అసలు ఇంతకు నువ్వెవడరా? నేను చెప్పాను కదరా, ఐఎమ్ రిచెస్ట్ పర్సన్. ఈ చెల్లికి అన్నయ్య. ఎస్. ఒరే బావా, నువ్వా ఇన్నాళ్ళు దానికి ఎవడో లేడనుకోని చెప్పి కట్నం డబ్బులు ఎగ్గొట్టాలనుకున్నావారా బావా? ₹100 కట్నం డబ్బులు సరిపోతాయా? మరి ఎంత కావాలరా? అర్థమైందిరా, అర్థమైంది. నా చెల్లెమ్మ నువ్వు కట్నం కోసమే బాధ పెడుతున్నావు అని తెలిసింది. నా చెల్లి కోసం కట్నమే కాదురా, నా యావదాస్తిని రాసిచ్చేస్తాను రా. నా చెల్లి అంటే నాకు ప్రాణం రా. రాసిచ్చేస్తా. ఇప్పుడే. నువ్వేం మాట్లాడకమ్మా, తీసుకోరా. నా చెల్లి మీద మళ్ళీ ఒక చెయ్యి పడిందో కుక్కను కొట్టినట్టు కొడతా. అర్థమైందా? వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా. అన్నయ్య, చిన్న పని ఉంది, పంపిస్తాను. అరే ఇట్రా. హలో,
ఎగ్జిట్ ఎట్రా? ఇటు ఇటే వెళ్ళు, ఇటే వెళ్ళు. హలో, ఆస్తి పేపర్లు పట్టిపో. బాగుందనా? నిజం బాగుంది. బా, వెంటనే జంటని కల్పిస్తాను. స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిపోతాను. ఎస్ స్వామీజీ. ఏ ఆహా, ముఖంలో కళ కనపడుతుంది. ఏంటి వచ్చిన పని? అయిపోయింది స్వామీజీ. ఈ చూపించు, నమ్మకం లేదు నాకు నీ మీద. ఇదిగో. ఈ చెయ్యరా మూర్ఖుడా. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఆహా, ఎవరో రక్త సంబంధం లేని చెల్లితోటి రక్త సంబంధమే కలుపుకొని వచ్చావు. ఎస్. ఆహా, మొత్తానికి ఆహా ఇద్దరిని కలిపేసావు. కలిపేశాను, అందుకే బాబా అయ్యాడు. అయితే నేను బాబా ఇది. ఓ సారీ, బాబా అయ్యాడు. ఓకే, అయితే నేను కలపాల్సింది ఒకటి ఉంది. కలిపేయండి. ఓకే, అదే నా లవ్వు. వచ్చింది ఇప్పుడు. వచ్చింది. కళ్ళు మూసుకో. మూసేసుకున్నా. రాణి, రాణి రా అమ్మా, రా నా పక్కకి రా. గుడ్, ఎల్కేజీలో పడండి. రాజు శివుడి పక్కన. హే స్వామీజీ, వచ్చిందా? నేను ప్రేమించిన అమ్మాయి నచ్చిందా? నచ్చింది కాబట్టే కదా ఇంత కష్టపడి ఆ జంటను కలిపాను. అవునా? నాకు వెంటనే లేట్ చేయకుండా పెళ్లి చేసేయండి. పెళ్లి చేసేయమంట. చేసేయ్. పెళ్లి స్వామీజీ. స్వామీజీ ఏంటి స్వామీజీ ఎంత గట్టి కొడుతున్నావు? ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం తప్పు కదా? పెళ్లి అయిన అమ్మాయిని ప్రేమించడం తప్పు కదా? పెళ్లి అయ్యిందా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అంటే పెళ్ళే కాదు, పిల్లలను కూడా కనింది ఆంటీ. ఆంటీ? ఎస్. నా కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా? కళ్ళు కాకులు ఎత్తకలేదు, పిల్లని చూడు, అదే దాని కూతురు. ఒరే 10 రూపాయలుగా వీళ్ళేంటి ఎక్కడ ఉన్నారు? వీడు నా అల్లుడు, ఇది నా అత్త, దాని కూతురు చెత్త, దానికి పుట్టిన రోత. మొత్తం అందరూ కలిసి కుటుంబం. అది సరే, ఇందాక నన్ను ఎందుకు అంత గట్టి కొట్టావు? అంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారు, డబ్బులుంటేనే స్కిట్టు, లేకపోతే ఫట్ అన్నాడు. సరే, మీరందరూ కలిసి నిన్ను ఉంచుకో. అమ్మా, ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా 10 రూపాయలు కాదు 100 రూపాయలు అడిగినా ఇవ్వాలి, లేకపోతే ఇదే జరుగుద్ది. ఏం చేశారు అదిరిపోయింది. గల్లీ గణేష్, ఆహా అశోక్ సూపర్గా చేశారు. అయ్యగారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది? మా నాయన చిన్నప్పుడు మాట చెప్తుండేవాడు, మనం పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది, పేరు మాత్రం ఉండదు. అట్లానే పోయేటప్పుడు పేరు మాత్రమే ఉంటుంది, ఊపిరి ఉండదు. కానీ మీరు చేసేటప్పుడు కామెడీ మాత్రమే ఉంటుంది, అందులో ఊపిరి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అలా. యా సూపర్ అశోక్, బాగానే రాసుకున్నావు. కొన్నిటిని అమ్మా, ఓహో ఇట్లా కూడా ప్లాన్ చేసావా నా మీద? కానీ సూపర్ అబ్బా. కానీ యువరాణి విచిత్రంగా ఉంది. యువరాణి బిడ్డనా? చిక్కిపోయింది బిడ్డ. బిడ్డ ఓకే చిక్కిపోయింది, కానీ యువరానికి అత్తనా? యా సూపర్. థ్యాంక్ యూ అన్న. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కంగ్రాచులేషన్స్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్. థ్యాంక్ యూ అండి. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుంటే హాస్పిటల్కి వెళ్తారు, కానీ వీళ్ళు గుడికి వెళ్ళారంట. మరి గుడికి వెళ్ళాక పిల్లలు పుట్టారో లేదో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ మాస్ ప్రశాంత్, మస్తీ మనీ అండ్ టీమ్. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కట్టుకున్న సందామావే. ఏవండి, మనకి పిల్లలు పుట్టట్లేదు కదా, తిరుపతి కొండ ఎక్కితే కోరికలు తీరుతాయి కదా, ఎక్కుదాం పదండి. అబ్బా, ఇప్పుడు అంత దూరం వెళ్ళి అన్ని మెట్లు ఎక్కి ఓపికలేదు లేవే. ఆప్షన్ లేదని ఇక్కడే చిన్న గుడి చూడ రాదు. అయితే నన్ను షాపింగ్ మాల్కి తీసుకెళ్తారా? షాపింగ్ చేసుకుంటా. అబ్బా, ఇప్పుడు అంత ఓపిక లేవే. ఆప్షన్లో ఏదైనా చిన్న షాప్ చూడరాదు. మళ్ళీ ఇస్తాడు. అయితే లోపలికి రండి. అబ్బా, ఓపిక లేదంటున్నా కదా, ఆప్షన్లో ఎవరైనా చూడు. అయితే నేను ఆప్షన్ చూసి. అబ్బా, నిజంగా ఆప్షన్ చూసుకుంటుంది. అసలు మనం గుడికి వెళ్దాం పద. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే మనకి ఈడు అడుక్కోవడానికి ఎందుకు వచ్చినావురా? ఎందుకంటే మన ఫేస్ వాల్యూ అంతే అన్నా. అంతేగా.
అది కాదు, నేనంటే నా కార్ ఈఎంఐ కట్టాలి కాబట్టి అడుకుంటానికి వచ్చిన. మరి నువ్వెందుకు వచ్చినావురా? నేనా అన్న, మొన్ననే మన ప్రొడ్యూసర్ సార్ ఒక కన్స్ట్రక్షన్ ఓపెన్ చేసిండు కదా. ఎల్ఎన్ కన్స్ట్రక్షన్. గదే దాంట్లో 1 రూపీ డౌన్ పేమెంట్ కట్టి నేను ఫ్లాట్ కొన్నా అన్న. దాని ఈఎంఐ కట్టడానికి పైసలు లేవన్నా, అందుకే ఇక్కడ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తప్పలేదు. బాబయ్యా అవురా బంటి, నువ్వెందుకు అడుకుంటున్నావురా? నా పిల్లల్ని పోషించడం కోసం అడుక్కుంటానా. నీకు పెళ్ళే కాలే కదరా? పిల్లలు పుట్టాలంటే పెళ్ళే కావాలేంట్రా? అంటే ఎస్. సర్లే. అవే పోసి నువ్వెందుకు అడుకుంటానవే? నీకు ఇచ్చిందే 2 డైలాగులు, దేవసేన క్యారెక్టర్. నువ్వు అడుక్కోపోయినా ముసిదాన్ని కూర్చో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కూర్చో. బాబయ్యా అయ్యా సుప్రజా రామ కన్యా పూర్వ ప్రవర్తతే ఉద్దిష్ట నరదాతూలాత్ కర్తవ్యం దైవమాన్వితం ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద. ఏంటి పొద్దున్నే ఈ సుప్రభాతం అని చూస్తున్నారా? ఇదే నా టెంపుల్, దీనికి నేనే పంతుల్ని. ఓహో, ఓనర్ లాగా చెప్పినావు. బాబయ్యా ఒరే ఒరే సుంటా, ఎక్కడైనా మంత్రాలు చింతకాయలు రాలుతాయో లేదో కానీ మీరు అరుస్తే మాత్రం చిల్లర బాగా రాలుతాయి. ఏం చెప్పావురా? ఏం చేయమంటావు పంతులు? నువ్వు భక్తులు నమ్ముకున్నావు, మేము మా బొచ్చలు నమ్ముకున్నాం. అంతేగా అంతేగా. ఇప్పుడేమో బొచ్చలు నమ్ముకున్నామంటారు, రాత్రి అయితే బొజ్జలు నింపుకుంటారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. సరే కానీ మీతో నాకెందుకు, నేను నా పని నేను చూసుకుంటాను. సర్లే. ఒరే 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 ఎదవల్లారా, అది పాచిపోయిందిరా. కుక్క కోసం పెట్టిన నేను ప్రసాదము. మనిషిని తల్లి అర్థం కాలే. చెప్పా నీకు ముందే, పంతులు ఏది ఇస్తే అది తీసుకోవద్దురా అంటే ఇన్నావా? నువ్వెందుకొచ్చినా మరి? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. ఈసారి తినరులే. అరే తీసుకోరా, ఈసారి మంచిదైంది. నేను పోను. తీసుకోరా, అయినా ఏది మంచిదే చెడ్డ నాకు తెలియదు. తీసుకో. ఇందాక పంతులు అన్నాడుగా, అది కుక్కలు పెట్టినని చెప్పి. అరే ఇప్పుడు తీసుకోరా, తీసుకో. కోసి 10 years ఇండస్ట్రీ ఇక్కడ, ఏది మంచిదే చెడ్డది నాకు తెలియదా? అసలు కడుపు అన్నం తినవా? అనుమానం తింటావా? తీసుకోరా, ఈసారి మంచిదే. అంతే అంటావా? అంతే అంటావా? అరే నువ్వు తీసుకో, నువ్వు తీసుకో. ఒరే 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 ఎదవల్లారా, ఇంతకుముందే చెప్పాను కదరా పాచిపోయిందని, మళ్ళీ తింటావేంట్రా పాచిపోయిన ముక్క కూడా? ఎన్నిసార్లు చెప్పినా తింటారా? ఏమన్నావా? 10 years ఇండస్ట్రీ ఇది. గుడి గంటలు మోగిన వేళ మాకు చిల్లర పడుతుంది. మీరు అడుకోవడానికి గుడికి వస్తే, మీతో అడుకోవడానికి మేమొస్తే పంతులకి పంగనామం. కాసేపు ఆగితే మీకు కూడా చెప్పులు పడతాయి. ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీనుని యాదవ్ అని. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా అయ్యా. అమ్మ 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 నన్ను తండ్రిని చేయండి అమ్మ. మా వారిని ఇంకా తండ్రిని చేయలేకపోయాను బాబు, నిన్నెలా తండ్రి చేయగలుగుతాను? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఏంటమ్మా కంపల్సరీ మీ ఆయన పేరు డాక్టర్ సమరమా? లేదయ్యా, అంతకంటే పెద్ద గుడారము. అందుకే ఈ గుళ్ళు గోపురాలు తిరగాల్సి వస్తుంది. వస్తాయి మన సంసారం మొత్తం ఈ బిచ్చగాలు కూడా తెలియాలా? నీకు అప్పుడైనా సిగ్గు వస్తుందని, అప్పుడైనా నాకు పిల్లలు పుడతారని. అంతేగా అంతేగా. ఇగో 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి, అచ్చడం లేదు ముచ్చట లేదు. వస్తాయి ఇవన్నీ వద్దు, ఫస్ట్ గుళ్ళకెళ్దాందా. రండి రండి, గుడికి వచ్చారా? లేదు పంతులు, గుడి వెనక సినిమాకి వచ్చినా. మీకు అర్చన కావాలా, అభిషేకం కావాలా? ఏ అర్చన దూరదు, నా పెళ్ళ ముందు చాలు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా.
బాబు నేను అలా చెప్పట్లేదు, మీకు పూజ కావాలా? పూజ. అయ్యో పంతులు నాకు పూజ వద్దు వచ్చారు దోవలదు నా పెళ్ళాం జానని చెప్తున్నా కదా. మళ్ళీ ఇస్తాడు. నేను చెప్పింది దేవుడికి చేసే పూజ గురించి. ఓహో అదే. పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది పంతులు గారు, ఇంకా పిల్లలు పుట్టలేదు. పూజలతో పనవరు అమ్మగారు. సాయంత్రం మొలకలు కూడా పెట్టు, నా సారం అంతా ఊపుతూనే ఉండరు. ఈ ఒకసారి తట్టేద్దాం. అయ్యో అమ్మా, నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు, నువ్వు డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళాలి. నేనేం చేస్తాను నువ్వు ఇక్కడికి వస్తే? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవన్నీ అయిపోయిన పూజలు అయితే చేయండి పంతులు గారు. సరే. లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఇదిగో అమ్మా, బయట వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. బోసడికి నేను అమరుణ్ణి. నువ్వు ఇంటి మీద వైఫై లాగా అందరు కనెక్ట్ అవుతున్నాయేమే. నీ వల్ల ఏం అవ్వట్లేదని. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అరే చిప్పల మొక్క పోడా, ఆ చిప్ప తీసుకో, నువ్వే తీసుకోరా. ఎందుకెళ్ళా పద. నాకు పంతులు వచ్చాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఎందుకు పద. నాకు అది నచ్చింది. అరే తుమ్మొద్దు, నీ పెళ్ళికి మీ మామేమి ఇచ్చారా కట్నం కింద? హైటెక్ సిటీ ఇంజాగుట్ట. ఏదో తేడాగా ఉందేంటి? ఇంజాగుట్ట కాదురా, పంజాగుట్ట రాది. సారీ ఇంజాపూర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అది మీ అయ్యపూర్ కాదురా, మీ అయ్యపూర్ రా. ఓకే కుక్కడపల్లి అలాంటి ఏరియాలో అడుక్కుంటాను జాగిచ్చిండు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? వెనకటికి నీలాంటోడే పంచామృతం తీసుకురారంటే పంజా సినిమాలో పంచ తెచ్చాడంట. అట్లుంటది మనతోని. ఒరే ఒరే, టైం అవుతుందిరా, నేను గుడిని క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ మా ఇంటి దగ్గర భార్య తిడుతుంది నన్ను. ఓకే ఇంకొంచెం సేపు లేట్ అయింది అనుకో, మన ఇంట్లో వాళ్ళు పక్కే ఏరియాలో కూడా అడుక్కోమంటారు. అంతేగా. అరే మీరు ఇద్దరు జాగ్రత్త పడి, వెనక 2 బీర్ సీసాలు పెట్టినా అవి అమ్ముకోండి, మర్చిపోకండి రే. A few moments later. పంతులు ఇంకా రాలేదండి. వాడు ఎప్పుడు లేటే వస్తుంటా కాడు. ఎరా తుమ్మదో బదులు వచ్చేసారా? మంత్రాలు చదివి నడుము పోయిందిరా. పప్పు బాగా తిన్నట్టుంది. ఎరా తుమ్మదు, 2 గిలాసాలు తెచ్చావేంటి? సారీ పంతులు, మర్చిపోయినా. వెనకడికి నీలాంటోడే గుడికొచ్చే యాత్రలో గోత్రనామాలు మర్చిపోయిందట. ఏంట్రా ఇది? సరేలే కానీ ఆయన పంతులు నీకు డాక్టర్ ఏం చెప్పిండు? రోజు 2 పెగ్గులే అని చెప్పిండు. అంటే నాకు బాగా మతిమారు పెరిగిపోయిందిరా, గుర్తుకొచ్చినప్పుడల్లా 2 పెగ్గులు వేస్తున్నా, అందుకే. అమ్మ బాబాయ్. సరేలే కానీ పంతులు తుమ్మొద్దు, ఈరోజు గుడికి వచ్చిన అమ్మాయి భలే ఉంది కదరా. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. ఎంతకైనా మంచి ఎప్పుడు వస్తుందో చూడాలి ఒకసారి. ఎదవల్లారా, గుడికి వచ్చిన వాళ్ళు మోసం చేసుకుంటారా మీరు? పంతులువా? గుడికి వచ్చిన వాళ్ళు మోసడం మా తప్పు కాదు, మోసపోవడం మీ తప్పు. తమ్ముడు వాళ్ళని కొట్టు. ఏమదరా ఇది? మస్తీ మనీ మాస్ ప్రశాంత్, మీరు కూడా ఏంటండి వీళ్ళతో? పంతులు గారు, అయ్యగారు, ఈ స్కిట్ ఎలా అనిపించింది మీకు? ప్రశాంత్ మనీ, మీరు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. యా సూపర్, బాగా చేశారు. డాలీ ఏంటి సాంప్రదాయని? యా బాగుంది, సూపర్. రాజ్ ప్రశాంత్, కంగ్రాచులేషన్స్ మస్తీ మనీ అండ్ మాస్ ప్రశాంత్. టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి.
లెనిన్ గారు, సో చూసారు కదా మన టీమ్ లీడర్స్ చేసిన పర్ఫార్మెన్సెస్. సో మీరు వచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేశారు అండ్ ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, ఈరోజు సూపర్గా ఫుల్ ఎంటర్టైన్ చేశారు. సో ఎంత ఎంటర్టైన్ చేసినా, అందరు బాగా చేసినా, సో మనం సెలెక్ట్ చేయాల్సిందే, తప్పదు. సో ఈరోజు ఎపిసోడ్ విన్నర్ గోస్ టు ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ అండ్ మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ. మరి ఇంకెందుకు ఆలస్యం, టీమ్ మెంబర్స్ని పిలిచేద్దామా? సో ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. దబిడిదిబిడి ప్రత్యేకంగా దబిడిదిబిడి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సో మా దబిడిదిబిడి ఫ్యామిలీ అందరినీ మీరు ఎంతగానో ఆదరిస్తూ, సో మేము చేసే స్కిట్లకి మీరు నవ్వుతూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధన్యవాదాలు. సో మా ఛానల్ని ఇలానే ఆదరించండి, మా షోని ఇలానే ఆదరించండి. ఇంకా మిమ్మల్ని బాగా నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. సినిమా ఛాన్స్ దబిడిదిబిడి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని కొట్టండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తాం. ఈ దబిడిదిబిడి యూట్యూబ్ ఛానల్లో మాకు స్పాన్సర్ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఒక అద్భుత అవకాశాన్ని, ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నారు. సో 1 రూపీ డౌన్ పేమెంట్తో, ఈజీ ఈఎంఐతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ఏ ప్లేస్లోనైనా వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడే 1 రూపీ డౌన్ పేమెంట్ కట్టేసి ఈజీ ఈఎంఐతో మీ ఫ్లాట్ సొంతం చేసుకోండి. ఎస్. సో చూసారు కదండి ఈరోజు ఫన్నీ స్కిట్స్. ఇంకా ఎక్కువ జోష్తో, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ ఫ్రైడే మనం కలుసుకుందాం 6 PM. సో మిస్ అవ్వకుండా సినిమా ఛాన్స్ దబిడిదిబిడి యూట్యూబ్ ఛానల్ at 6 PM చూసేయండి.